నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. వెలుగు మంటలలో జరుగుతున్న దారుణాలు అయితే అన్ని చూసే ఉన్నాం. మనం కూడా సోషల్ మీడియాలో కూడా హల్చల్ అవుతున్న పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు కూడా ఇంతవరకు పట్టించుకోని పరిస్థితి ఉంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇంతవరకు కూడా పట్టించుకోని పరిస్థితి కూడా ఉంది. అయితే నిన్న జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కూడా అక్కడికి వెళ్లి అక్కడ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ జాగృతి ఆఫీస్ కూడా తీసుకొని వచ్చారు. అలాగే ఇక్కడ నిరాహార దీక్ష కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మన దగ్గర ఇప్పుడు లక్ష్మీ శ్రావణి గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎట్లా చూసుకోవచ్చు తెలంగాణలో జరుగుతున్న అన్ని దాడులు కూడా ప్రతి ఒక్క దానిపైన కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా హస్తం ఉందని చెప్పి కూడా అంటున్నారు. అయితే అక్కడ ఖమ్మంలో చూసుకుంటే వెలుగుమెట్లలో కూడా చాలా మంది ప్రజలందరూ కూడా చాలా మంది బీద ప్రజలు కూడా ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా బయట రోడ్డు మీద బతుకుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎలా చూసుకోవచ్చు మేడం? ఇది ప్రజారాజ్యం కాదు. ఇక్కడ ప్రజల పట్ల పాలన జరగట్లేదు. ఇది రాక్షస పాలన జరుగుతుంది. బ్రిటిష్ పాలన అని ఇంకా క్లియర్ గా చెప్పొచ్చు. డివైడ్ అండ్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కవిత గారు గాని విశారదన్ అన్న గాని కలిసి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళిద్దరిని విడదీసి అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళేమి మావోయిస్ట్ లో టెర్రరిస్ట్ లో కాదు. వాళ్ళు లీడర్స్. దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద సొసైటీ. దే ఆర్ ఫైటింగ్ ఫర్ ద పీపుల్. ఈ డెమోక్రటిక్ కంట్రీలో రైట్ టు ఆస్క్, రైట్ టు స్పీక్, రైట్ టు ఫైట్ అని ఉన్నప్పుడు వాళ్ళ ఫైటింగ్ ని ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేశారు, ఎందుకు వాళ్ళని అంత తీవ్రంగా ఖండించి అరెస్ట్ చేయాల్సి వచ్చిందో అవసరం నాకైతే అర్థం కాలేదు. బీయింగ్ ఎ లీడర్. మళ్ళీ సొసైటీ ఎటు సైడ్ వెళ్తుంది? ఇంత దారుణం. రాత్రికి రాత్రి 750 కుటుంబాలని రేడ్డుపాలు చేసినా గానీ ఫస్ట్ క్వశ్చన్ చేయాల్సిన ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు దానిపై స్పందించలేదు. మరి అదే అంటున్నా, రాక్షస పాలన అని ఎందుకన్నా? అందుకే ఇప్పుడు మనలాంటి వాళ్ళం మనకి ఏ అధికారం లేకపోయినా గానీ దీన్ని ఖండిస్తున్నాం కదా. ఆయన ఎంత తీవ్రంగా ఖండియాలి? అసలు ఆయనకు తెలియకుండా ఇలాంటివి జరుగుతాయి అంటామా? బుల్డోజర్లు వచ్చి బిల్డింగ్లు పలగొట్టడం ఏందండి? రోడ్ ఎక్స్టెన్షన్స్ జరిగితేనే ఒకటికి 100 సార్లు నోటీసులు వస్తాయి. మీ రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది, దానికి పారితోషికం కూడా ఇస్తారు కదా. ఇన్ని ఇచ్చినప్పుడు వీళ్ళని రాత్రి రాత్రి రోడ్డు మీద వేసేయడము, వాళ్ళు తిండి, నిద్ర, బట్ట, చదువు కోసం బతుకుతున్న మనుషులు, రోజు కూలీలు, పండ్లు, పూలు, చాలా లో గ్రేడ్ అలాంటి లైఫ్ స్టైల్ వాళ్ళది. వాళ్ళ దగ్గర భూమి లాక్కున్నారంటే వీళ్ళు బెగ్గర్స్ అనే అనాలా? ఇంకా ఇంకా తక్కువ ఏదైనా వర్డ్ ఉంటే అది వాడొచ్చు మనం. అంటే అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లగాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలకు ఫుడ్ లేదు, అలాగే బెడ్ లేదు. అలాగే అక్కడ ఒక 4 నెలల పాపను ఎత్తుకుని ఒక ఆమె కూడా దోమలు కుడుతున్నా కానీ అదే అక్కడే బతికి నాకు ఇల్లు వచ్చిందాక నేను అక్కడే ఉంటా అని చెప్పి కూడా అంటున్నారు. అదే ఎట్లా చూసుకోవచ్చు? మాకు ఇల్లు వచ్చిందాక అక్కడే ఉంటాం. కలెక్టర్ పట్టించుకోవట్లేదు, అక్కడ ఉన్న మంత్రులు స్పందించట్లేదు, ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదు. ఎట్లా చూసుకోవచ్చు మేడం? ఫస్ట్ మిస్టేక్ కలెక్టర్దే అండి. ఇండియన్ పబ్లిక్ కమిషన్ వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ప్రజలను రక్షించడం. ప్రజలకు ప్రాబ్లం వస్తే ఫస్ట్ స్పందించాల్సింది అక్కడ కలెక్టరే. అలాంటి కలెక్టరే పట్టించుకోకుండా బుల్డోజర్ అయ్యింది, మాకు ఇలా ప్రాబ్లం అయింది అన్నా గానీ వదిలేసిండ్రంటే మీ నుంచి గవర్నమెంట్ సపోర్ట్ ఎంత తీవ్రంగా ఉంది? వాళ్ళకి ఎంత విచ్చలవిడిగా ఉంది? మనుషులు రోడ్డు మీద పడిపోయారు. వాళ్ళకి ఇప్పుడు కాదు, ఆ భూమి వాళ్ళ పేరు మీద ఎప్పుడో భూదానం జరిగింది. ఇదేమి గవర్నమెంట్ ల్యాండ్ లో వాళ్ళు ఉండలేదు. భూదానం చేసిన దాంట్లో వాళ్ళు కట్టుకొని పట్టాలతో సహా నిరభ్యంతరంగా ఉన్నారు. అలాంటి వాళ్ళని మీరు రాత్రి రాత్రి వితౌట్ ఎనీ నోటీస్ ఇచ్చి వచ్చి బుల్డోజర్ వేసి పంపించేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆల్రెడీ అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇప్పటి వరకు ఏమీ లేవు. కరెంట్ లేదు, నీళ్లు కొనుక్కుంటున్నారంటండి. 70 రూపాయలు పైసలు ఇచ్చి ట్యాంకర్లు ఇంకా కొనుక్కొని బతుకుతున్నారంట వాళ్ళు. ఇవాళ మనకి ట్యాప్ తిప్పితే వస్తున్న సమాజంలో మనం ఉన్నాము. ఇదే సమాజంలో ఇంకా నీళ్లు కొనుక్కుంటూ ఉండడం ఏంటి? తెలంగాణ పోరాటం స్టార్ట్ అయిందే నీళ్ల కోసం. నీళ్ల పోరాటం నుంచి స్టార్ట్ అయ్యి ఇవాళ మనం నీళ్లు, నిధులు, నియామకాలు ఇన్ని ఒక్కొక్క దానికోసం మనం ఫైట్ చేస్తానే ఉన్నాం. కొన్ని ఏళ్ల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. తరతరాలుగా ఫైటింగ్ జరుగుతూనే ఉంది. ఈ ఈ లెవెల్లో వచ్చినాక కూడా ఇంకా ఇంతమంది కుటుంబాలని ఓవర్ నైట్ రోడ్డు మీద వేసారంటే వాళ్ళకి ఎక్కడదా ధైర్యం? అంటే ఒక 10 రోజులు దీక్ష చేస్తారు, లేకపోతే అసలు ఎవరు అడగరనా? అంటే ఇప్పుడున్న నాయకులందరూ కూడా అక్కడికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే ఒక గంట సేపు ఉండి మద్దతు తెలిపి వెళ్ళిపోతున్నట్టు పరిస్థితి కూడా ఉంది. మరి కల్వకుంట్ల కవిత గారు అంటే జాగృతి అధ్యక్షురాలు ఎలాంటి వాళ్ళకి భరోసా ఇవ్వబోతున్నారు? అక్కడ వాళ్ళలాగా గంట సేపు వచ్చి వెళ్ళిపోతారా, లేకపోతే వాళ్ళకి ఇండ్లు వచ్చి సదుపాయాలన్నీ కలిగిందాకుంటారా? ఎట్లుంటది? కవిత గారు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఈ దీక్ష విరమించే ప్రసక్తే లేదండి. మేమందరం తనకి మద్దతుగా ఎందుకు నిలుస్తున్నామంటే తను షీఈ్ వర్కింగ్ ఫర్ తెలంగాణ ఒక సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేసే ప్రయాణంలోనే మేము తనతో ఉన్నాం. లీడర్స్ అంటాం మేము తనని గానీ విశారదన్ అన్నాను గానీ నేను లీడర్స్ అని అంట. దే ఆర్ నాట్ పొలిటీషియన్స్ అంటే ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి వస్తున్నాయి అంటే ఏదో స్వార్థపూర్వకంగానే చేస్తుంది కవిత గారు అని అంటున్నారు. ఎట్లా?
మాట్లాడే వాళ్ళు ఎన్నన్నా మాట్లాడతారు, స్వార్థం పూరితంగానే వస్తున్నారు అన్నది. పెంచుకోవడానికా లేకపోతే ఎట్లా? ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు, మరి వాళ్ళకి ఓట్ బ్యాంక్ వద్దా? కాంగ్రెస్ కి ఓట్ బ్యాంక్ వద్దా? వీళ్ళందరికీ వాళ్ళే ఓట్లేసే గెలిపించిండ్రు కదా, మరి వాళ్ళకి అక్కడ 3 మినిస్టర్లు ఉన్నారు, వాళ్ళకి నెక్స్ట్ టర్మ్ వద్దా? ఈ ఒక్క టర్మ్ లోనే అన్ని దున్నేసుకొని వెళ్ళిపోతారా? ఓట్ బ్యాంక్ అంటే ఏంటి? చూస్తుంటే అట్లా కనిపిస్తుంది కదా. ఓట్ బ్యాంక్ లాగా మనుషుల్ని చూడడం బంద్ చేసి మనుషుల్ని మనుషుల్లాగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో చూడగలిగిన రోజే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఓకే. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలందరికీ కూడా ఎలాంటి భరోసాని ఇవ్వబోతున్నారు జాగృతి నుంచి? ప్రతి ఈ ఒక్క సమస్య అనే కాదు, ఎక్కడ సమస్య వచ్చినా అక్కడ జాగృతి గొంతెత్తి స్పందిస్తుంది. మేమే ప్రతిపక్షం అని మేము అనట్లేదు, కానీ మా బాధ్యత సామాజిక తెలంగాణ. తెలంగాణలో ఉన్న ఎవరికి అన్యాయం జరిగినా గానీ మా అందుబాటులో ఉన్న మా రిప్రజెంటేటివ్స్ డెఫినెట్ గా వెళ్తారు, వాళ్ళ కోసం ఫైట్ చేస్తారు. అది మాకు డెమోక్రసీ ఇచ్చిన హక్కు, ఓకే. మేము దాన్ని వినియోగించుకుంటున్నాం అంతే.